తెలంగాణ గ్రూప్ 1 రిజల్ట్ వచ్చింది. అందులో సివిక్ సెంటర్ కి చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి. ఈ మన అమ్మోకి ఏమంటే 485 మార్క్స్ వచ్చాయి. తనకు కూడా టాప్ 5 జాబ్లో ఒకటి వస్తుంది. అయితే పార్టీ కంగ్రాచులేషన్. అయితే ఈ అచీవ్మెంట్ వచ్చింది కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. 2022 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. సో 3 years హార్డ్ వర్క్ ఇప్పుడు పే ఆఫ్ అయిందని కొంచెం హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక మోటివేషన్ లాగా ఇంకా బాగా హార్డ్ వర్క్ చేయడానికి ఇన్స్పైర్ చేస్తారు. అయితే ఇప్పుడు అంటే ఇన్ని మార్కులు సాధించడానికి మీ ఎగ్జామ్ ఒక స్ట్రాటజీ ఏంటి? మీ ప్రిపరేషన్ ఒక స్ట్రాటజీ ఏంటి? బేసిక్ గా స్ట్రాటజీ ఎలా చేశానంటే సార్, ఫస్ట్ అనేది సిలబస్ పూర్తిగా చదివాను సార్. చదివిన తర్వాత ఏ టాపిక్ అనేది డిఫికల్ట్ గా ఉందో అది ఎక్కువ సార్లు చూసాను. చూసి రివైజ్ చేసి బాగా ప్రిపేర్ అయ్యాను సార్. ఎగ్జామ్ హాల్ లో మటుకు చాలా కామ్ గా క్వశ్చన్ అనేది ఎంత టఫ్ గా వచ్చినా దానికి సంబంధించిన ఏదో నాకు తెలిసి ఉంటది కాబట్టి రిలవెంట్ గా ఆన్సర్ రాయడానికి కామ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ గా పెట్టుకుంటాను. అయితే నువ్వు అంటే మొన్న మాట్లాడేటప్పుడు చెప్పావు సివిక్ సెంటర్ చాలా హెల్ప్ చేసింది. అయితే సివిక్ సెంటర్ టెస్ట్ సిరీస్ కానీ మెటీరియల్ కానీ ఏ విధంగా ఉపయోగపడ్డాయి? ఫస్ట్ మెటీరియల్ గురించే చెప్పాలి సార్. ఆల్మోస్ట్ 22 నుంచి ఎగ్జామ్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి మెటీరియల్ వదులుతూనే ఉన్నాను సార్ సివిక్ సెంటర్ వాళ్ళు. నాకు బేసిక్ గా 3 సబ్జెక్ట్స్ లో చాలా బాగా హెల్ప్ అయింది సార్. ఫస్ట్ ది ఎకానమీ, తెలంగాణ స్పెసిఫిక్ స్కీమ్స్ గానీ, డేటా గానీ, సోషల్ ఎకనామిక్ సర్వే అనాలిసిస్ గానీ అది చాలా హెల్ప్ అయింది సార్. దానివల్ల ఆ డేటాని నేను ఎగ్జామ్ లో రాయగలిగాను కాబట్టి 96.5 వచ్చింది సార్ ఎకానమీ పేపర్. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్ సార్. నాది మ్యాథ్స్ ఆప్షనల్. వాళ్ళకి కావాల్సిన దానికన్నా ఎక్కువ రాస్తానేమో అనిపించేది అప్పుడప్పుడు. సో నేను మన డేటా ఇంటర్ప్రిటేషన్ 150 pages మెటీరియల్ వద్దాను సార్. దాంట్లో ఫార్ములాస్ అవి చూసుకుని బేసిక్ గా రాయడం వల్ల నేను ఆల్ 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి 86 మార్క్స్ తెచ్చుకోగలను. నాకు తెలంగాణ మూమెంట్ ముందు నుంచి కొంచెం వీక్, కానీ సివిక్ సెంటర్ మెటీరియల్ చూసుకుని నేను ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఓన్లీ సివిక్ సెంటర్ 300 pages బుక్ ఉంటుంది, అది నేను రాసిన టెస్ట్ చేశాను సార్. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కి వచ్చేసరికి వాళ్ళ ఫీడ్బ్యాక్ గానీ ప్రాంప్ట్నెస్ గానీ చాలా నచ్చింది సార్. ఒకటి బాగా ఏది నచ్చిందంటే జనరల్ గా 4 మార్క్స్ 5 మార్క్స్ వస్తే ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తారు సార్ ఆన్సర్. 6 మార్క్స్ వేసి కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్. హైయెస్ట్ అనేది ఆ 6 మార్క్స్ వచ్చింది, ఈ ఆన్సర్ ఇంకా బెటర్ నువ్వు ఎలా చేయగలవు అనేది చాలా హెల్ప్ అయింది సార్. దానివల్ల ఏంటంటే అది ఆన్సర్ కు ఉపయోగపడకపోయినా నెక్స్ట్ వేరే ఆన్సర్ కి ఏదో ఉపయోగపడేది సార్. ఆ పాయింట్స్ అనేది అది నాకు బాగా నచ్చింది. డిఫరెంట్ వేస్ ఆఫ్ రిప్రజెంటేషన్ కానీ, అంటే నేను ఎక్కువగా అలా పాయింట్స్ రాస్తుంటే అప్పుడప్పుడు రిప్రజెంటేషన్ మార్చాలి, చార్ట్స్ గానీ, గ్రాఫ్స్ గానీ, టేబుల్స్ గానీ వేయాలని చాలా బాగా చెప్పేవారు సార్. 1-on-1 ఇంటరాక్షన్స్ అప్పుడు గానీ, ఈ స్పెసిఫిక్ సబ్జెక్ట్ లో ఎలా ఇంప్రూవ్ అవ్వగలను అని కానీ చాలా బాగా చెప్పేవారు సార్. మనకి వెంకట్ వెంకట్ సార్ ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్ సార్. మా మదర్ తో గానీ నాతో గానీ చాలా పేషెంట్ గా మాట్లాడి అన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చెప్పేవారు, చాలా బాగా గైడ్ చేశారు. ఓకే, ఇప్పుడు రాబోయే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? చూసాను అందరికి ఫుల్ కంటెంట్ ఎవరికి రాదు. కంటెంట్ వస్తేనే నేను రైటింగ్ ప్రాక్టీస్ చేస్తా అనేది కరెక్ట్ కాదు. రైటింగ్ మనకి ఎంత వచ్చినా మనం పేపర్ మీద పెట్టిన దాని మీద మనకి జాబ్ వస్తుందో రాదనేది డిసైడ్ అవుతుంది కాబట్టి రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తూనే కంటెంట్ బిల్డింగ్ చేయాలి. మీరు యావరేజ్ స్టూడెంట్ బిలో యావరేజ్ స్టూడెంట్ ఏది కాదు, కన్సిస్టెన్సీ ఇస్ ద బేసిక్ కి. రోజు వచ్చి ఆ 1 hour 5 ఆన్సర్స్, ఆ వీక్లీ 15 ఆన్సర్స్ ఎవరు రాయగలరు, ఎగ్జామ్ లో మీకు అలవాటు అయిపోతుంది. ఇట్స్ జస్ట్ అనదర్ ఎగ్జామ్ అనుకుంటారు. అప్పుడు మనం ఈజీగా రాయగలుగుతాం ఎప్పుడైనా కామ్ గా. అదే మెయిన్, కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. నాకు పర్సనల్ క్వశ్చన్ ఉంది అమ్మ, ఎందుకంటే నీకు ఒక 1.5 year నుంచి చూస్తున్నాను. అసలు నీకు ఈ మోటివేషన్ ఏంటి? ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అంటే వర్షాలు వచ్చినా వానలు వచ్చినా నువ్వు అలా వచ్చి ఆ ఎగ్జామ్ రాసేవాడు. ఇప్పుడు అసలు బాగులేదనే విషయం కూడా, బాగులేకపోయినా బాగులేదనే విషయం చెప్పేవాడు కాదు, అంటే బాగులేదన్నా బాగుందనే ఉద్దేశంతో రాసేవాడు. దానికి ఏంటి అసలు మోటివేషన్ అనేది? నేను నాకున్న నాలెడ్జ్, నాకున్న స్కిల్స్ 10 మందికి హెల్ప్ అవ్వాలనే దాంతోనే నేను మోటివేట్ అయ్యి ఇంతలా చదివాను సార్. సక్సెస్ అదే సీక్రెట్ సక్సెస్ అంటే ఏం లేదు సార్. కన్సిస్టెంట్ గా రోజు ఏం చేస్తున్నా కంటిన్యూ చేస్తే చాలు సార్. ఎగ్జామ్ కూడా అట్లాగే ఉంటది, జస్ట్ అనదర్ ఎగ్జామ్ అనుకుని వెళ్ళి రాస్తారు. ఓకే, అది అంటారు కదా సామెత, అంటే హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెంట్ నెవర్ ఫెయిల్. ఈ విషయంలో ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ఎండేవర్స్. థ్యాంక్ యూ సో మచ్.